ప్రస్తుతం నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నారు. సో అందరు అభ్యర్థుల దగ్గర కూడా మా టీం మొత్తం ఉంది. సో వాళ్ళ రియాక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ప్రస్తుతం నవీన్ యాదవ్ ఇంటి దగ్గర, ఎందుకంటే ఆల్రెడీ 1144 ఓట్ల లీడింగ్లో నవీన్ యాదవ్ మనకు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ యాదవ్ కౌంటింగ్ సెంటర్లో ఉన్నారు క్యాండిడేట్ కాబట్టి. సో ఆ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏమంటూ ఉన్నారు, ఇంటి దగ్గరికి ఎవరైనా కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారా, ఈ 1144 ఓట్ల మెజార్టీ పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి హేమ? ఎస్, మొత్తానికి ఇందాక మీరు అన్నట్టుగానే ఈ విజయం అంత ఈజీ కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చూపించిన విధంగానే చాలా తక్కువ డిఫరెన్స్తో ప్రస్తుతం ఎవరు విన్ అవుతారు అనేది మాత్రం చాలా లీస్ట్ మెజారిటీతో విన్ అవుతారని అర్థమవుతుంది. ఇప్పటి వరకు 2 రౌండ్లో కూడా చూసుకుంటే అటు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు కూడా టగ్ ఆఫ్ వార్గానే ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం 1144 ఓట్లతో కొంచెం ముందంజలో ఉంది, మెజారిటీతో ఉంది. ఇంకా మొత్తం కేవలం 2 రౌండ్లు అయ్యాయి. ఇలా ఈవినింగ్ వరకు కూడా 10 రౌండ్లు ఉండబోతున్నాయి. సో 10 రౌండ్లో ఏదైనా మారొచ్చు, అటు బీఆర్ఎస్కి పడవచ్చు, లేదా బీజేపీ కూడా పుంజుకోవచ్చు, లేదా కాంగ్రెస్కి కూడా మరిన్ని ఓట్లు పడవచ్చు. ఇక ఇందాక మీరు అన్నట్టుగా ప్రస్తుతం నవీన్ యాదవ్ అక్కడ ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వీళ్ళ ఇంటి దగ్గర అంటే అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర చూసుకున్నట్టయితే మొన్న ఏ రోజైతే పోలింగ్ డే అయిందో ఆ రోజు ఈవినింగే పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ అన్న నవీన్ యాదవే గెలుస్తాడు అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సందడి వాతావరణం క్రియేట్ అయింది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఎవరు కూడా కనిపించడం లేదు. కార్యకర్తలంతా కూడా ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరగబోతోంది అంటూ కూడా ప్రతి ఒక్కరు ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదర్ కానివ్వండి, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ప్రస్తుతం అన్ని టెంపుల్స్ ఒక రౌండ్ వేస్తూ ఉన్నారు తమ ఇంటి మనిషి అయినటువంటి నవీన్ యాదవ్ గెలవాలని. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇది 3వ పోటీ చేయడం. 2014లో పోటీ చేసినారు, అప్పుడు ఓడిపోయినారు. 2018లో పోటీ చేశారు, అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ముచ్చటిగా 3వ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తను పోటీ చేస్తున్నారు. సో ఎలా అయినా సరే గెలవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులంతా కూడా అన్ని ఆలయాలకి తిరిగి పూజలు నిర్వహిస్తుంటే, మరొక వైపు కార్యకర్తలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. రౌండ్కి కూడా చాలా ఉత్కంఠ నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్కి కూడా ఓట్లు పెద్ద ఎత్తునే పడుతున్నాయి. మొదటి రౌండ్లో చూసుకుంటే కేవలం బీఆర్ఎస్కి కాంగ్రెస్కి 64 ఓట్లు తేడా మాత్రమే ఉండింది. 2వ రౌండ్లో మాత్రం ఏకంగా 1444 ఓట్లు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ముందంజలో ఉంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం లెక్కిస్తున్నటువంటి ఓట్లు షేక్పేట్ అండ్ బోరబండలు ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ అండ్ ఎర్రగడ్డలు ఉన్నటువంటి కొన్ని బూత్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. షేక్పేట్ అనేది మొదటి నుంచి కాంగ్రెస్కి అక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఆదరిస్తూ ఉన్నారు. షేక్పేట్లో జరిగినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలే కానివ్వండి, అండ్ రీసెంట్గా ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమని తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా అక్కడికి మంత్రులంతా, ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి గడ్డం వివేక్ కానివ్వండి, ఇతర జూపల్లి కానివ్వండి, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి కొన్ని నవీన్ యాదవ్ ఇంటి దగ్గర మీ వెనక కొంతమంది ఎవరో వాళ్ళ అనుచరులు నిలబడి ఉన్నట్టు మీరు లైవ్ ఇస్తుంటే వాళ్ళు అలాగే చూస్తున్నారు. ఒకసారి వాళ్ళతో ఏమైనా మాట్లాడిస్తారంటే 1144 ఓట్ల లీడింగ్ వచ్చింది కదా, ఇదే లీడ్ కంటిన్యూ అవుతుందా, మీ నాయకుడు గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడగండి ఒకసారి. మొత్తానికి మీరు అన్నట్టుగా మన లైవ్ చూసి కొంతమంది ఇప్పుడు ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. ఆల్రెడీ లీడ్ 1144 ఉంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. మరికొద్ది నిమిషాల్లోనే మనందరం కూడా సంబరాలు కూడా జరుపుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం మేడం. అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అటు బీఆర్ఎస్ కూడా ముందంజకు వస్తూ ఉంది, ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. సో ఉండబోతుంది అనుకున్నారా? నిజంగా మీ అన్న గెలవబోతున్నాడు? ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడు. ముందుంది ముసుర్ల పండుగ, ఇంకా అన్ని రౌండ్లు పూర్తి అవ్వలేదు. టోటల్గా మొత్తం అన్ని రౌండ్లు, ప్రతి రౌండ్లో కూడా అన్నకు ఖచ్చితంగా లీడ్ వస్తుంది. పోటీ వాళ్ళు ఎంత పోటీ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా నవీన్ యాదవ్ అన్న దాదాపు జూబ్లీహిల్స్ ప్రాంతంలో చాలా అందరికి కూడా బీద వాళ్ళతో గతంలో కూడా పోటీ, ఇప్పుడు నిజంగా నవీన్ యాదవ్ కి ఇక్కడ ఉన్న అభిమానులు ఆదరిస్తే గతంలో కూడా పోటీ చేస్తారు, అప్పుడు ఓడిపోయారు కదా మేడం. గతంలో గురించి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత ద్రోహిస్తులో ఈ ప్రాంతాన్ని డెవలప్ కాకుండా ఎంత మోసం చేసిండ్రో దానికి నిదర్శనం కూడా ఈ ప్రాంత ప్రజలు మరికొద్ది నిమిషాల్లో రిజల్ట్ కూడా మీ అందరి ముందుకు తీసుకొస్తారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంతో పోలిస్తే ఈరోజు రేవంత్ అన్న సర్కారు ముందుకొచ్చి నవీన్ అన్న గారికి
నవీన్ అన్నటువంటి మంచితనాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ను గొప్పగా ఒక లీడర్గా తీర్చిదిద్దబోతా ఉన్నారు. ఇది చరిత్రలో నిలవబోయే సంఘటన మరికొద్ది నిమిషాల్లో కూడా మీరు అందరూ చూస్తారు మేడం. ఒకవేళ గెలిస్తే నిజంగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ నవీన్ యాదవ్ చేస్తాడని నమ్మకం ఉందా? 100% ఉన్నాయి కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఈరోజు ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించుకుంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయంతో సంకల్పంతో కంకణం కట్టుకొని ఈరోజు నవీన్ అన్న కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ప్రాంతంగా ఆ ప్రజలను ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నటువంటి మరికొద్ది నిమిషాల్లో కూడా ఆనందోత్సవాలను చూస్తారని చెప్పేసి ఈ బిగ్ టీవీకి మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. ఖచ్చితంగా మేము సంబరాలకు రెడీ చేసుకోవడం ఏంది మేడం, నవీన్ అన్న మా భుజ స్కంధాలపై ఎత్తుకొని ఊరేగిస్తాం మేడం. ఒకసారి మీరు చెప్పినట్టుగా వీళ్ళంతా సంబరాలకి కూడా తెచ్చిపెట్టుకున్నారా ఆల్రెడీ టపాసులు స్వీట్లు అన్ని? క్రాకర్స్ స్వీట్స్ అన్ని అంటే తెచ్చుకున్నారా మేడం? అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు మేడం. మా సంతోషమే మాకు ఆనందం, ప్రజల ఆశీర్వాదమే మాకు సంతోషం. ఆ సంతోషంతోనే మేము వ్యక్తం చేస్తాం మేడం. పోలింగ్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు కదా మేడం. ఆల్రెడీ జనాల హృదయంలో గెలిచిపోయాడు మేడం. ఎలక్షన్స్లో సెకండరీ కానీ జనాల హృదయంలో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డగా బీసీ బిడ్డగా నవీన్ అన్న అందరి మనసులు చూరగొని ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పేసి మేము సంబరాలు చేసుకుంటూనే ఉన్నాం మేడం ప్రతిరోజు. ఓకే, ఒక్కసారి హేమ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా హేమ, వాళ్ళు ఓకే అనుచరులు అలా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు, వాళ్ళ ఉత్సాహం అలా ఉంటుంది. లేరు ఇందాక నేను చెప్పినట్టుగా అంటే వాళ్ళ వైఫ్ తల్లి వాళ్ళందరూ ఎవరు లేరు, అంతా కూడా లేరు అంతా టెంపుల్ కి వెళ్ళారు. ప్రెసెంట్ కొంతమంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నారు. నవీన్ యాదవ్ ఫాదర్ అండ్ బ్రదర్స్ అంతా, అండ్ మొత్తం ఇంట్లో లేడీస్ అయితే అంతా టెంపుల్ కి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవాలి అంటూ కూడా. ఇంకా మీకు తెలిసిందే కదా మహిళలు అంటే పూజలు ఏ విధంగా ఉంటాయి, సో వాళ్ళంతా పూజలు చేసుకుంటూ అందులో బిజీగా ఉన్నారు. మేబీ ఇంకొక 1-2 hours లో రావచ్చు. లీడ్ని బట్టి కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ పోలింగ్ డే రోజు ఎగ్జిట్ పోల్స్ని చూసి పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎలా అయినా సరే నవీన్ యాదవ్ గెలవబోతున్నాడని. ఎందుకంటే నవీన్ యాదవ్ ప్రస్తుతం అతను 43 years ఓల్డ్ ఉన్నారు. 40 years నుంచి కూడా ఇదే ప్రాంతంలో పెరిగినటువంటి వ్యక్తి. మొత్తం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిలో కూడా సొంత బిడ్డలాగా భావిస్తూ ఉన్నారు. ప్రచారం చేసినటువంటి సమయంలో కూడా మనం వెళ్ళి అప్పుడు కవరేజ్ చేసిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా సొంత బిడ్డలాగా కూడా ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నారు. తమ కొడుకు లాగానే ప్రతి ఒక్కరు ట్రీట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య తనని గుర్తు చేసుకొని ఆ సమయంలో తాము హెల్ప్ చేసామంటూ కూడా చెప్తున్నారు. సో మరికొద్ది గంట వాళ్ళ ఫ్యామిలీ వచ్చినాక ఒక్కసారి మాట్లాడించండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఏమో ఒకసారి బీహార్ అప్డేట్స్ వస్తున్నాయి, ఒక్కసారి ఆ రిజల్ట్ చెప్పి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఒక్కసారి చేయండి. ఒకసారి బీహార్ ఎన్నికల రిజల్ట్ చూద్దాం. జూబ్లీహిల్స్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జూబ్లీహిల్స్లో దాదాపు 1144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. సరే, ఇది ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అప్డేట్. ఇక బీహార్కి వెళ్తే దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. మోడీ హవా ఇంకా కొనసాగుతోందా, లేకపోతే రాహుల్ గాంధీ ఈసారి ప్రభంజనం సృష్టించబోతున్నారో అన్న డిస్కషన్. మోడీయా, రాహుల్ గాంధీయా, లేకపోతే నితీష్ కుమారా, తేజస్వి యాదవా, ఎవరు ఈసారి ఆధిక్యాన్ని కనబరచబోతున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నేషనల్ స్థాయిలో ఒక రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందా అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దేశవ్యాప్తంగా కూడా జరిగింది. అందుకనే బీహార్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అనేక మంది పొలిటికల్ విశ్లేషకులు, అనేక రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా బీహార్ ఎన్నికల రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నట్టుగానే మ్యాజిక్ ఫిగర్ దాటి ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది నిజం చేస్తూ ఇప్పుడు రియాలిటీ కూడా అదే నిజమని చెప్పింది. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి బీహార్లో అధికారాన్ని చేపట్టబోతోంది. ఇప్పటికే 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 150 స్థానాల్లో ఎన్డీఏ క్లియర్ కట్ మెజార్టీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరోసారి నితీష్ కుమార్, బహుశా 4వసారి నితీష్ కుమార్ సీఎం పీఠం పైన కూర్చోబోతున్నారు. అనేక ఆశలతో ముందుకొచ్చిన తేజస్వి యాదవ్ ఆర్జేడీ, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కేవలం మహాగఠబంధన్ పేరుతో అక్కడ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో